అందరికీ ఇలా కొబ్బరి బూరలు చేసుకోవటానికి ఇదండి నేను రేషన్ బియ్యం పోస్తున్నాను. అదేనండి కోటా బియ్యం. ఎన్ని గ్లాసులు పోస్తాను చూడండి. 1 2 అదిగండి 2 గ్లాసులు పోసాను. ఇగో శుభ్రంగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇదండి 1కి 2 సార్లు కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదండి నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇదిగో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఇదిగో ఓవర్ నైట్ నానబెట్టుకుంటే శుభ్రంగా నానిపోతాయి. లేదనుకున్నా కనీసం 6 గంటలన్నా నానాలండి. ఇంకా శుభ్రంగా నీళ్ళు 1కి 2 సార్లు కడుక్కొని నీళ్ళు వంచేసుకుందాం. నీళ్ళు కూడా శుభ్రంగా వచ్చేసాను. శుభ్రం కొంచెం ఆరాలండి. ఆరాక చూపిస్తాను. జారులో వేసుకుందామండి. కాసిన కాడికి వేసుకొని శుభ్రంగా మెత్తగా పిండి చేసుకుందాం. మరిన్ని క్వాలిటీ అయితే మిల్లికాడి తీసేపోండి. తక్కువ క్వాలిటీ అయితే ఇంట్లో జారులో మొత్తం వేసుకున్నాక మూత పెట్టేసి ఇంకా మెత్తగా పిండి చేసుకుందాం అండి. కొంచెం మెత్తగా ఉందండి. మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి. మనం శుభ్రంగా జల్లెడ పట్టుకుందాం అండి. జల్లెడ పట్టుకుందాం. చూసారా పిండి ఎంత బాగా పడుతుందో. ఇంకా అంతా ఇలానే పట్టుకుందాం. ఇది మొత్తం అలా పట్టుకొని పెట్టుకున్నాక ఇంకా మనం ఇది కొంచెం రవ్వ మిగిలిందండి. ఇదిగో కొంచెం మిగిలింది రవ్వ. ఇంకా అది దీంట్లో జారులో వేసి అంత కాదండి, 1 గుప్పిడి మిగిలింది. పక్కన పెట్టేద్దాం దాన్ని అండి. చిన్న కొబ్బరి చెప్పు తీసుకున్నానండి. ఇంట్లో దేవుడి కాడ కొట్టిందేనండి. నేను కొత్తగా ఇంట్లో కొట్టి వేసేది కాదు. దేవుడి కాడ కొట్టిన కాయే చిన్న కొబ్బరి చెప్పు తీసుకున్నాను. మన క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు. నేను పోసింది 1/2 కేజీ అండి. 2 గ్లాసులున్నర అంటే నేను 1/2 కేజీ, ఒక 1/2 కేజీ కూడా కదండి, 1/2 కేజీ పోసాను. ఇదిగండి అలా మెత్తగా, మరీ మెత్తగా కాదు, మరీ పొలుగ్గా కాదు, ఒక రకంగా చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. గడ్డ అండి, 1/2 కేజీ గడ్డ. నేను ఎందుకంటే సోడా బియ్యం అంటే 1/2 కేజీ, 1/2 కేజీ బియ్యం తీసుకున్నా కాబట్టి 1/2 కేజీ సరిపోతుంది. కేజీకి అయితే 1/2 కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగండి కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే ఒక 1/2 కేజీ వేస్తాను. శుభ్రంగా నలగొట్టేద్దాం దీన్ని అండి. బెల్లం నలగొట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక చుక్క వాటర్ పోసుకున్నాను అండి. చాలు. శుభ్రంగా కరిగిందాక ఉందాం. దగ్గర ఉండండి. పక్క మటుకి గ్యాస్ పైన పెట్టేసి పక్క మటుకి వెళ్ళొద్దు. శుభ్రంగా కరిగిందాక వేడి చేద్దాం అండి. బెల్లం అంతా కరిగింది చూసారా. ఇదిగో పాకం వచ్చినా చూసేసుకుందాం. ఎమ్మటే వస్తుందండి పాకం మటుకి. దగ్గర మటుకి ఉండండి. ఓకే ఇంకా చూసారా వచ్చేసిందండి. కొబ్బరి వేసుకుందాం. ఇంకా కొబ్బరి వేసుకుంటే పాకం అనేది ఆగిపోతుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకా మనం కొబ్బరి పెట్టుకున్నాం కదండి, అదే వేసుకుందాం. ఇదిగో కొబ్బరి చూసారా. ఇంకా మనకి పాకం ముదురు పాకం అయితే పట్టదండి, రాదు కూడా. ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం ఉడకనిద్దాము 2 నిమిషాలు. నెయ్యి వేసుకుందామండి. ఎంత కొంచెం ఓకే అండి. పిండి తీసుకొచ్చుకున్నాను. పక్కన కింద పెట్టుకోవాలండి. ఆడ స్టవ్ మీద వాళ్ళ కాక కింద పెట్టుకున్నాను. ఇంకా తిప్పుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి ముందర. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇదిగోండి చూసారా
గట్టిపడింది. ఇంక మనం బూరెలు చేసుకోవడానికి ఆయిల్ స్టవ్ మేము పెట్టుకుందాం. పిండి అంతా సరిపోయిందండి, మోయిన సరిపోయింది. ఇంక మనం తీసుకుపోయి బూరెలు వేసుకుందాం. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇంక మనకి ముద్దకి చేయి తడలేదండి. ఇదిగో ఇంక మనం బూరెలు అయితే వేసుకోవచ్చు. నూగులు ఉంటే నూగులు కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి మనం ఇంకా బూరెలు వేసేసుకుందాం. ఇదిగో ఇలా వేసుకోవాలండి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, అలానే మరీ చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అండి పొంగుతూ ఉండి చూసారా బూరెలు, అది కదా ఒకటి పెట్టేశారాడ. ఇంకోటి ఇలానే మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చాలా బాగుంటాయి అండి కొబ్బరి బూరెలు. చూసారా ఎంత బాగున్నాయో, కాలిపోతున్నాయి. ఒక్కొక్కటి విడివిడిగా వేయాలండి. నేను ఇంకా వేయలేదు. విడివిడిగా వేస్తేనే దీనికి టేస్ట్ ఆరితే కనుక దాని రుచి వేరుగా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు. ఈ తుంపాలన్నా మాడిపోతున్నాయి అండి, ఇదండి కాలిపోతుంది. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. కాలిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చినాయో. కాలిపోతుందిరా నాన్న, ఆరిపోయాక చూద్దాము. అసలు రావటం కూడా బాగా వచ్చినాయండి బూరెలు. చూడండి లోన అసలు పిండి ఉందాము. ఇదిగో భలే ఉన్నాయండి నిజంగా. ఎలా ఉన్నాయంటే కాలిపోతున్నాయి, చూపించాలన్నా. వావ్ చాలా చాలా బాగున్నాయండి. నిజం చేస్తున్నా, అబద్ధం చూడట్లేదు. కొబ్బరి బూరెలు ఈ తీరులో చేసుకుంటే మనకు నిల్వ ఉంటాయి. కొంతమంది బెల్లం సారినట్టు చేస్తారు, కానీ పెద్దవాళ్ళు తినాలంటే మనకి ఇంట్లో సాఫ్ట్గా ఉండాలండి బూరె. ఎప్పుడైనా సరే గట్టిగా ఉంటే పెద్దవాళ్ళు నవ్వలేరండి. వాళ్ళ ఆలోచించుకొని మనం ఇంట్లో ట్రై చేయాలి. గట్టిగా ఉంటే ఇప్పుడు బెల్లం తక్కువ వేసాను అనుకోండి, గట్టిగా తీయండి, ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఇంకా ఆరేయలేదు, పిల్లగారు తర్వాత ఆరేసుకుంటున్నాను అన్నాడు, అందుకని ఆరేయలేదండి. నిజం చెబుతున్నాను, పెద్దవాళ్ళకి ఈజీగా నలుగుతాయండి. నోట్లో వేసుకుంటే ఎన్న పొసలా కరుగుతున్నాయి చూసారా. అందుట్లో నెయ్యి అండి, నెయ్యి ఫ్లేవర్తో అసలు సూపర్గా ఉంది. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.